హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనకి ఫేజ్ 12 అలాగే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే మనకి ఎస్ఎస్సి నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో యొక్క నోటీస్లోని ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తానండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ నోటీస్ అండి. సో ఇక్కడ మనకి ఏమని రాసిందంటే, ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ది కమిషన్స్ ఇంపార్టెంట్ నోటీస్ డేటెడ్ 8th month 2024 uploaded on the website of the commission, and the revised schedule of the two ensuing examinations are as follows. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సిహెచ్ఎస్ఎల్ అలాగే ఫేజ్ 12 యొక్క ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడనే విషయం అయితే మనకి అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. సో ఫేజ్ 12 పేపర్ 1 ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఉండొచ్చు అని డేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డేట్స్ ఏంటంటే 20, 21, 24, 25, 26. ఈ జూన్లో మనకి ఈ యొక్క పర్టికులర్ డేట్స్లోనైతే మనకి ఈ ఫేజ్ 12 ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారని మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. అలాగే సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ కూడా 1st, 2nd, 3rd, 4th, 5th, 8th, 9th, 10th అండ్ 11th ఈ నెల కాదండి, జూలైలోని ఈ యొక్క పర్టికులర్ డేట్స్లోనైతే మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అయితే ఉండనుంది. సో మీలో ఎవరైతే ఫేజ్ 12కి అప్లై చేశారో అలాగే సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేశారో మీరైతే ప్రాక్టీస్ని మరింత టఫ్ చేయండి. సో మీకైతే ఎక్కువ టైం లేదు. ఫేజ్ 12 అయితే మహా అయితే ఒక 10 to 12 days ఉంది. సో మీరైతే ఏమాత్రం మిస్ చేయకుండా ప్రాక్టీస్ని అయితే ఆపకండి. మీరు ఇప్పుడు కానీ గ్యాప్ ఇచ్చారంటే ఈ ఎగ్జామ్స్ అనేది చాలా టఫ్ అయిపోతాయి. మీకు ఫేజ్ 12 అయితే 130, 135 ఆ రేంజ్లో ఉండొచ్చండి కట్ ఆఫ్ అయితే. మ్యాక్సిమం మీరు కట్ ఆఫ్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీరు కట్ ఆఫ్ని చూసి అదే మీకు టార్గెట్ కింద పెట్టుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్లో పేపర్ కాస్త టఫ్ చేసినట్లయితే మీకు వచ్చే స్కోర్ అనేది తగ్గిపోవచ్చు. సో మీరైతే ఒక 20 to 25 మార్క్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో దాని ద్వారా మీరు ఎంత పేపర్ టఫ్ ఉన్నా సరే మీకు ఇక్కడ మీరు ఆ స్కోర్ రీచ్ అయినట్లయితే అక్కడ పేపర్లో మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే సిహెచ్ఎస్ఎల్ అనేది కొంచెం టఫెస్ట్ ఎగ్జామే. సో మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే ప్రిపరేషన్ ఇంకొంచెం టఫ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ మంత్ అయిన వెంటనే మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయండి. సో మీరైతే ఏమాత్రం ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఇప్పటి వరకు ట్రై చేశారు కదా, ఇంకొంచెం ఎఫర్ట్స్ అయితే ఎక్కువ పెట్టండి. ఇప్పటి వరకు పెట్టిన దానికన్నా కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే మీరు అనుకున్న స్కోర్ని అయితే రీచ్ అవ్వచ్చండి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఒకటి, ద షెడ్యూల్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024 పేపర్ 1 విల్ రిమైన్ ద సేమ్ 27th to 29th June 2024. అంటే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ వీళ్ళకు కూడా ఎగ్జామ్ పేపర్ 1 ఎప్పుడు ఉండొచ్చు అంటే 27th నుంచి 29th June అంటే ఈ నెలలో ఉండొచ్చు అని ఇక్కడైతే మనకి సెకండ్ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. థర్డ్ పాయింట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆల్ ద కన్సర్న్డ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు నోట్ ద అఫోర్సైడ్ షెడ్యూల్ అండ్ విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. అంటే మీకు ఇటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరైతే అఫీషియల్ వెబ్సైట్ అంటే ఏదైతే ssc.government.in అనే వెబ్సైట్ ఉందో దాంట్లోకి వచ్చి మీరు ఏవైతే కొత్త ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయో దాన్ని అయితే మీరు చెక్ చేసుకోండి అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీలో చాలా మందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకుంటే ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అక్కడ వచ్చే నోటీసులు అలాగే కొత్త అప్డేట్స్ అయితే ఉంటాయండి. దాన్ని అయితే మీరు చెక్ చేసుకోండి. లేదా మీలో ఎవరికైనా ఇంగ్లీష్ నోటీసులు మాకు కొన్ని అర్థం కావు అనిపించినట్లయితే నా ఛానల్లోని మీకైతే ఆ అప్డేట్స్ యొక్క సారాంశాన్ని అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ద్వారా మీకు పెడుతూ ఉంటానండి. దాన్ని మీరు చూసి ఇష్టపడితే లైక్ చేయండి. అలాగే మీరు ఏమైనా ఉద్యోగ అవకాశాల గురించి ట్రై చేస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటీస్ రియల్ ఆ ఫేక్ అని మీలో కొంతమందికి ఆ డౌట్ ఉండొచ్చు. సో కింద అందరు సెక్రటరీ అండ్ పీసీ అని చూసారా, సో దీని ద్వారా మనం అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. సో మీలో ఎవరైనా ఫేజ్ 12 లేదా సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఈ మంత్ అనేది ఎఫర్ట్స్ చాలా ఎక్కువ పెట్టుకోండి. గేమ్స్, క్రికెట్, షటిల్ ఏవైనా ఆడుతున్నట్లయితే ఇవన్నీ ఈ మంత్కి ఆపండి. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి కష్టపడి ఈ మంత్ వేస్ట్ చేస్తే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. లేదా ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు కూడా మరీ ఎలాగో ప్రిపేర్ అవ్వలేదు దాన్ని సింపుల్గా వెళ్ళి రాసే కన్నా ఎంతో కొంత ప్రిపేర్ అయితే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్కి అయినా యూజ్ అవుతుంది. సో ఇప్పటి నుంచైనా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే ఫెసిలిటీస్ లేదా జాబ్ సెక్యూరిటీ అనేది మనకి ఏ యొక్క ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఉండదండి. అదండి మ్యాటరు. మళ్ళీ కొత్త అప్డేట్స్ కలుద్దాం. అంతవరకు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అలాగే మీలో జీడీ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏంటనే తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ స్క్రీన్ పైన ఒక వీడియో అయితే కనబడుతుంది. ఆ వీడియోని అయితే చూసి అప్డేట్ అంటే ఏంటో తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ ముందుగా తెలియాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.